ఏ బిజినెస్ అన్నా ఎందుకు చేస్తారు? ప్రాఫిట్స్ కోసమే కదా. మరి ఆ బిజినెసెస్ లో హై ప్రాఫిట్స్ ఇచ్చే బిజినెసెస్ ఉంటాయి, లో ప్రాఫిట్స్ ఇచ్చే బిజినెసెస్ ఉంటాయి. ఏ బిజినెస్ హై ప్రాఫిట్స్ ఇస్తుంది అండ్ ఏ బిజినెస్ లో ప్రాఫిట్స్ ఇస్తుంది, ఇది ఎలా తెలుసుకోవాలి? నాకు ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంది బ్రో, లేదా ఫ్యామిలీ బిజినెస్ ఉంది, దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి? ఇప్పుడున్న ప్రాఫిట్స్ కన్నా హై ప్రాఫిట్స్ రావాలంటే నా బిజినెస్ ని ఏం చేయాలి? అసలు ఫ్యూచర్ రెడీ బిజినెస్ అంటే ఏంటి? హలో బిజినెస్ పీపుల్, వెల్కమ్ టు జిఎం టాక్స్ బై మహేష్ వకుర్తి. సో ఇప్పటి వరకు నేను అడిగిన క్వశ్చన్స్ అండ్ డౌట్స్ అయితే విన్నారు కదా. బిజినెస్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరి మైండ్ లో ఇలాంటి క్వశ్చన్స్ అండ్ డౌట్స్ అయితే ఉంటాయి అనమాట, అవునా? ఒకవేళ మీరు కూడా బిజినెస్ చేద్దాం అనుకుంటే, మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఇంకా ఉంటే కింద కమెంట్ బాక్స్ లో నేను అడగలేని క్వశ్చన్స్ అండ్ నేను అడగలేని డౌట్స్ ని మెన్షన్ చేసేయండి, వాటికి కూడా క్లారిఫికేషన్ ఇస్తా. అండ్ ఇప్పటి వరకు నేను అడిగిన క్వశ్చన్స్ అండ్ డౌట్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ రెడీ చేసి మీకోసం వీడియోస్ లో ప్రెజెంట్ చేస్తాను. సో వీడియో స్టార్టింగ్ లో నేను మెన్షన్ చేసినట్టు ఫ్యూచర్ రెడీ బిజినెస్ అంటే ఏంటో తెలుసా? ఈ ఫ్యూచర్ రెడీ బిజినెస్ అనేది ఫ్యూచర్ లో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుంది లేదా రాబోతుంది అనుకుంటే దానికి ఇప్పుడే మనం సొల్యూషన్ కనిపెట్టేసి దాన్ని బిజినెస్ కింద కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. అందరికన్నా కొంచెం అడ్వాన్స్డ్ గా ఉండటమే ఈ ఫ్యూచర్ రెడీ బిజినెస్ యొక్క నేచర్ అనమాట. మరి ఈ డే కేర్ సెంటర్ లేదా చైల్డ్ కేర్ సెంటర్ అనేది ఫ్యూచర్ లో చాలా బూమింగ్ బిజినెస్ అనమాట. ఎందుకో తెలుసా? పేరెంట్స్ ఇద్దరు కూడా ఫ్యూచర్ లో అయితే జాబ్స్ కి వెళ్ళిపోతారు, మరి వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉంటారు? సో అలాంటి వాళ్ళ కోసమే మీరు డే కేర్ సెంటర్ అనేది పెట్టండి. సో మీరు ఎలాంటి లైసెన్సెస్ తీసుకోవాలి, బిజినెస్ ని ఎలా చేయాలి, ప్రొసీజర్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రతిదీ డిస్క్రిప్షన్ లో పెడతాను. అండ్ దాంట్లోంచి మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి, అండ్ దాని గురించి కూడా వీడియో తీసేద్దాం. ఏంటి ఇవాళ ఒక కొత్త బిజినెస్ గురించి తెలుసుకున్నానని అనిపించిందా? అయితే ఈ బిజినెస్ ఐడియాలో ఉందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి. అండ్ ఆల్సో లేట్ చేయకుండా ఈ డే కేర్ సెంటర్ కోసం ల్యాండ్ ఎక్కడ కొనాలి, దాన్ని ఎంత నీట్ గా మంచి ఎన్వైరన్మెంట్ తో ఇలా ప్రిపేర్ చేయాలి, పిల్లలకి నచ్చేలాగా ఎలాంటి గేమ్స్ పెట్టాలి, అండ్ వాళ్ళు హెల్తీగా ఉండడానికి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, అండ్ వీటి కోసం లైసెన్సింగ్ ఎక్కడ తీసుకోవాలి, అండ్ ఆల్సో దీనికి మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ ఒకసారి ఆలోచించండి. ఈ ప్రాసెస్ లో ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి. అండ్ ఆ డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ ఒక వీడియో అయితే మళ్ళీ చేసేస్తా. అండ్ ఇలాంటి మంచి మంచి బిజినెస్ ఐడియాస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.